దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మనందరం కూడా ఈ రోజున బాగున్నాము. మరి ఆయన రక్షణ లేనిదే మనం బ్రతకలేము కాబట్టి, ఆయనకి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే గనక కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం మనం తీసినట్లయితే, కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము రెండవ వచనం మనం చదువుకుందాం. రెండవ వచనం మనం చూస్తే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అంటూ ఉన్నాడు. చూస్తే చాలా మంచి వాగ్దానం కదా. నిశ్చయముగా నీ చేతి కష్టార్జితమును అనుభవిస్తావు అంటూ ఉన్నాడు. ఎంతమందికి కోరిక ఉంటది చెప్పండి? చాలా మందికి కదా. ఎందుకంటే అందరూ ఏదో ఒక బిజినెస్ గాని, జాబ్ గాని, ఏదైనా వర్క్ గాని చేస్తూ ఉంటారు. అందరికీ ఏమనిపిస్తూ ఉంటదంటే గనక, వారికొచ్చేటటువంటి సాలరీ గాని, వారికొచ్చేటటువంటి మనీ గాని అంతా కూడా సరిపోవాలి. కష్టార్జితం అంతా కూడా వృధా అవ్వకూడదు. ఉపయోగపడాలి అని చెప్పేసి చాలా మందికి కూడా ఆశ ఉంటూ ఉంటది కదా. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నీ కష్టార్జితం నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు అంటూ ఉన్నాడు. వ్యర్థము కాదంటూ ఉన్నాడు. యోబు మనం చూస్తే భక్తుడైనటువంటి యోబు చాలా గొప్పవాడు. మరి దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు. తన యొక్క కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన వాళ్ళు చేస్తూ ఉంటారు అండి. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, యోబును చాలా గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. తన కష్టాజితాన్ని దేవుడు ఆశీర్వదింప చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత ఆస్తిపరుడో యోబు ఉన్నాడు కదండి. అలానే శ్రమ వచ్చింది మధ్యలో యోబు గారికి కదా. అందరు చనిపోవటం వచ్చింది. కానీ తర్వాత అతని యొక్క భయభక్తులు ఆ శ్రమలో కూడా అతని యొక్క భయభక్తులు దేవుడు చూచి అతనికి మరలా ఏం చేశాడండి? గొప్ప ఆశీర్వాదం ముందున్న దానికంటే కూడా రెండింతలుగా దేవుడు గొప్పగా యోగును ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి అంటూ ఉన్నాడు దేవుడు, నీ కష్టార్జితాన్ని నువ్వేం చేస్తావు? అనుభవిస్తావు అంటూ ఉన్నాడు. వృధా కాదు. చాలా మంది కష్టార్జితాలు మనం చూస్తే డబ్బులు వచ్చాయి అనుకోండి, వాళ్ళకి శాలరీ వచ్చింది అనుకోండి, ఇక వేటిలోనో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మంచి వాటి కొరకు ఉపయోగించిన డబ్బుల్ని తాగటానికి, తినటానికి, ఎక్కువగా పార్టీలకు వెళ్ళటానికి, పబ్బులకు వెళ్ళటానికి ఈ రోజుల్లో ఈ పబ్బులు, పార్టీలు ఎక్కువైపోయినాయి చాలా. ఫ్రెండ్స్‌తో తిరగటాలు, ఫ్రెండ్స్‌తో రెస్టారెంట్స్‌కి వెళ్ళటాలు ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి. వాటిలో ఏం చేస్తున్నారు? డబ్బులు ఖర్చు చేసేస్తూ ఉన్నారు. ఎక్కువ డబ్బులు. ఇంకా చివరికి ఏం మిగులుతాయి డబ్బులంటే మిగలవు వాళ్ళ దగ్గర. కాబట్టి మనం మనీ స్పెండ్ చేస్తున్నామంటే గనక చాలా జాగ్రత్తగా మనం స్పెండ్ చేయాలి. వేస్ట్ గా అయ్యేటటువంటి వాటి మీద మనము ఎప్పుడు కూడా మనీ స్పెండ్ చేయకూడదు. ఎందుకంటే మనకు శాలరీ గాని అదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఇస్తున్నారు? ఆ ఆశీర్వాదం ఎవరు ఇస్తున్నారంటే గనక దేవుడే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మీరు మీకొచ్చేటువంటి కష్టార్జితం ఏదైతే ఉన్నదో, మనీ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరేం చేయకూడదు? వ్యర్థముగా మీరు ఖర్చు చేయకూడదు. కదా! అదే అంటున్నాడు. ఆహ్, ఎ మరి ఏం చేస్తే గనక నీ కష్టాలను నువ్వు అనుభవిస్తావంటే 4వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును అంటూ ఉంటాడు. 4th వర్స్‌లో మనం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు గలవాడంట ఇలాగ ఆశీర్వదింపబడతాడంట. ఎవరంట ఆశీర్వదింపబడేది? తన కష్టార్జితాన్ని ఎవరంట మరి అనుభవించేదంటే గనక యెహోవా యందు భయభక్తులు గలవాడంటండి. మనం భయభక్తులు కలిగి ఉన్నామా దేవునిలో? ఉండాలి. దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలి. అయితే మనము ప్రయత్నము చేయాలి ఈ రోజున. కదండీ! మనం కష్టపడడానికి ప్రయత్నం చేయాలి. మరి రూతు అనేటువంటి ఒక స్త్రీ మనకు తెలిసిన విషయమే కదా. రూతు ఉన్నది, ఆమె తన యొక్క మదర్ ఇన్ లా దగ్గర ఉన్నది. అంటే అత్తగారైనటువంటి నయోమి దగ్గర ఆమె ఉన్నది. ఉండేసేసి ఒక పొలంలో పనికి ఆమె జాయిన్ అయిందనమాట. జాయిన్ అయినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమె కష్టపడుతుంది. ఆమె తన యొక్క సొంత దేశాన్ని వదిలిపెట్టి అత్తగారి దగ్గరికి వస్తుంది. "నీ దేవుడే నా దేవుడు" అని చెప్పేసి ఆమె ఉంటూ ఉన్నది కాబట్టి దేవుడు ఆమె యొక్క కష్టార్జితాన్ని చూశాడు. రూతు యొక్క కష్టాన్ని దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడండి? దానికి ఫలితముగా అటు ఒక పని చేయటం వల్ల మనీ వస్తూ ఉన్నాయి. అలానే అంతకంటే ఎక్కువగా దేవుని భక్తి అయినటువంటి బోయాజ్‌ను దేవుడు ఆమెకు వివాహం చేయడానికి నిశ్చయించాడనమాట. కాబట్టి అంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. అలా యాకోబు కూడా మనం చూస్తే 20 ఇయర్స్
తన యొక్క మామ అయినటువంటి లాభాల దగ్గర ఏమండి అక్కడ వర్క్ చేశాడు. ఒక పనివాడిలాగా వర్క్ చేశాడు. 20 సంవత్సరాలు వర్క్ చేశాడండి. చాలా సార్లు తన యొక్క ఆ లాభాన్ని ఏం చేసేవాడంటే గనక మోసం చేయడానికి చూసేవాడు యాకోబు. కానీ దేవుడు అన్ని వాటిలో నుంచి తప్పించాడు అనమాట. అతని యొక్క కష్టాన్ని చూసి, అతని యొక్క నమ్మకాన్ని చూసి దేవుడు ఏం చేశాడు, ఆ లాభం ఏవైతే కుట్రలు పన్నుతూ ఉన్నాడో, అపనిందలు వేద్దామని చూస్తూ ఉన్నాడో, దానిలోంచి దేవుడు ఏం చేశాడు, అతన్ని తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కదా. మరి ఒక్కసారి ఒక సైన్యాన్ని తీసుకొని చంపడానికి వెళ్తాడు లాభాన్ని. అప్పుడు దేవుడు లాభాని యొక్క డ్రీమ్స్ లో కల్లోకి వచ్చి చెప్తాడు, ఇతను ఆశీర్వదింపబడిన వాడు, నేను అతనికి తోడుగా ఉన్నాను, అతని మీద దాడి చేయకూడదు అని చెప్పి చెప్తాడు. ఆ విధముగా యాకోబు కూడా చాలా దీవించబడ్డాడు. అలాగే ఇస్సాకు ఏమంటే పంట వేశాడు, ప్రయత్నం చేసి పంట వేశాడు ఇస్సాకు. వేయటం వలన గొప్పగా పంటలు పండాయి, దాన్ని మంచిగా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి. ఏమండి మరి పంట పండించాక ఏం చేస్తారు, ఆ ఒక పొలం దున్నుతారు, దానిలో విత్తనాలు వేస్తారు, దానికి మంచి నీళ్లు పెడతారు. ఇవన్నీ కూడా మానవుడు చేసేటటువంటి పని. మరి అది మంచిగా పెరిగి తర్వాత ఫలములు ఇచ్చేదంతా కూడా దేవుడు చూసుకుంటాడు. అలానే మీరు ప్రయత్నం చేసి మీ భారం అంతా దేవుడి మీద మీరు వేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ కష్టార్జితం నీకు ఇస్తాడు, చక్కగా అనుభవిస్తూ ఉంటావు, దాన్ని ఆశీర్వదింపబడుతూ ఉంటావు. కాబట్టి ప్రియాదేవుడు అంటూ ఉన్నాడు, నీవు నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అంటూ ఉన్నాడు. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించండి. ప్రభువా, ఈ రోజు నా ఈ వాగ్దానం మాకు ఇచ్చావు కదా నాయన, కాబట్టి మాకు వచ్చేటువంటి రాబడిని నువ్వు ఆశీర్వదించు ప్రభువా. ఇంకా తండ్రి, ఏవైతే కొరతలు ఉన్నాయో మా కుటుంబంలో, ఏవైతే కొదువ ఉన్నదో నువ్వే తీర్చిన ఆయన అది మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, భయభక్తులు కలిగి ప్రయత్నం చేస్తూ ప్రార్థన ద్వారా ప్రయత్నం చేస్తారో, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆ ఆశీర్వాదాన్ని మీరు మీ కుటుంబం అనుభవించేలా దేవుడు చేస్తాడు అని చెప్పి వాగ్దానంగా సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.